నమస్తే, నేను మీ హరిత. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే సరైన ఆహారం ఎంత ముఖ్యమో స్వచ్ఛమైన త్రాగునీరు కూడా అంతే ముఖ్యం. మనం ఎలాంటి వాటర్ తాగుతున్నాం, అసలు ఎలాంటి వాటర్ తాగితే ఆరోగ్యంగా ఉంటాం తెలుసుకుందాం. స్టూడియోలో ఉన్నారు హైడ్రోజన్ అయనైజర్ ఇన్వెంటర్ డాక్టర్ శ్రీనివాస్ అండ్ నిహారిక గారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి, నిహారిక గారు నమస్తే అండి. మన ఇళ్లలో ప్యూరిఫైర్స్ వాడుతుంటాము, లేకుంటే కొందరు ఇళ్లలో వాటర్ క్యాన్స్ వేసుకుంటూ ఉంటారు, ఏవేవో వాటర్స్ తాగుతారు, ప్రాసెస్ చేసి తాగుతారు. ఇవన్నీ ఆరోగ్యకరమైన వాటరే కదా? ఆరోగ్యకరమైన వాటర్ అంటే మనకి ఒక 20-30 సంవత్సరాల పూర్వం కానీ మనం ఆలోచిస్తే గ్రౌండ్ వాటరు, రివర్ వాటరు ఇవే స్వచ్ఛమైన నీళ్లుగా, నూతి నీళ్లు కూడా మనం తాగేవాళ్ళం అండి. ఈ వీటిల్లో మనకి కలుషితంగా అవుతున్నది వాటరు అనే విధానంగా వచ్చినప్పటి నుంచి కూడా కొన్ని టెక్నాలజీస్ మారి యూబీ టెక్నాలజీ అని ఆక్వాగార్డ్ నుంచి వచ్చింది. దాని తర్వాత అది కొన్నాళ్ళు పోయిన తర్వాత రివర్స్ ఆస్మోసిస్ టెక్నాలజీని ఆర్ఓ ప్యూరిఫైర్, ఏ వాటర్నైనా ప్యూరిఫికేషన్ చేసి మనం తీసుకునే విధానంగా ఉంటుందని దాన్ని తీసుకొచ్చారు. ఇది 20 సంవత్సరాల నుంచి అందరికీ అలవాటయ్యి ఇప్పుడు ప్రతి ఇంట్లో ఆర్ఓ వాటర్ అనేది తాగడం మొదలుపెట్టారు. కానీ ఆరోగ్యకరంగా ఉండాలి అంటే కనుక ఈ ఆర్ఓ వాటర్ తాగడం మొదలుపెట్టిన తర్వాతే మనకి హృద్రోగాలు కానీ, క్యాన్సర్లు కానీ, కిడ్నీ డయాలసిస్ కానీ ఇవన్నీ కూడా రావడం మొదలైంది. వాటర్ తాగి రోగాలను కొని తెచ్చుకుంటున్నాం. ఎందుకంటే 75% బాడీలో వాటరే మనకు ఇదండి. ఈ 75% మనం పర్సంటేజ్లో తీసుకునేటప్పటికి వాటరే మెయిన్ అయిపోయింది. మిగతా ఆహార పదార్థాలన్నీ 25%. మనకి బాడీలో ఎలక్ట్రోలైట్స్ రావాలన్నా, మనకి ఎనర్జీ రావాలన్నా మెయిన్ వాటరే. ఆహారం తినకుండా ఒక రోజు ఉండగలమేమో కానీ వాటర్ తాగకుండా అయితే ఉండలేదు. ఈ వాటర్ మీద రీసెర్చ్లు చేసి నేను నా ప్రొఫెషన్లో చాలా మందికి నేను క్యాన్సర్ క్యూర్ చేయడం జరిగింది. అసలు ఎక్స్పీరియన్స్ ఏంటండి మీది? నేను న్యాచురోపతి అండ్ యాక్యుపంక్చర్ ఇన్ చైనా అండి. దీని మీద నేను రీసెర్చ్లు చేసి క్యాన్సర్ని క్యూరబుల్ అనే విధానంతో నేను న్యాచురోపతిలో క్యాన్సర్ని చాలా కేసులు చేశాను. ఒక 400 పైన కేసులు చేశాను. అందరికీ సర్వైవలబిలిటీ ఇచ్చాను. హార్ట్ అటాక్స్ కూడా సర్జరీలు చేయకుండానే నేను క్యూర్ చేయడం జరిగింది. వీళ్ళందరికీ కూడా నేను ఈ పేషెంట్స్ కోసమే ఈ వాటర్ ఇన్వెన్షన్ చేసి ఈ మిషన్ని నేను చేయాల్సి వచ్చిందనమాట. మెయిన్ ఈ మిషన్ ఏంటంటే ఇది ఏంటంటే హైడ్రోజన్ అయనైజర్ అండి. ఇది దీనిలో టైటానియం ప్లేట్స్ని తీసుకుని దానికి ప్లాటినం కోటెడ్తో కోటింగ్ వస్తాయి. ఆ ప్లేట్లు పెట్టుకుని దాని ఎలక్ట్రోలైసిస్ ప్రాసెస్ ద్వారా దీనికి అంటే ఇచ్చిన ఇన్పుట్ వాటర్ అంటే 130 నుంచి 140 TDS మెయింటైన్ చేస్తూ ఇన్పుట్ వాటర్ దీనికి ఇవ్వగలిగితే దీని నుంచి 2 రకాలుగా వాటర్ బయటకు వస్తుందండి. మీరు తీసుకొచ్చారు ఇప్పుడు? మేము ఇది తీసుకొచ్చాం. మీ డాటర్ సపోర్టివ్ గా ఉంటారు? మా డాటర్ సపోర్టివ్ గా ఉంటుంది. నేను ఈ డిపార్ట్మెంట్ కి నేను మా డాటర్ని హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ కి చేశాను. నార్మల్ గా మనం తాగే వాటర్ గురించి మీరేం చెప్తారండి హరిక గారు? డైలీ మనం కన్జ్యూమ్ చేసే వాటర్ ఇట్స్ లెస్ లైక్ డెడ్ వాటర్. బట్ వెరాస్ కంపేర్ టు ద హైడ్రోజన్ వాటర్ ఏంటంటే మాలిక్యులర్ కాంపోనెంట్స్ సెల్యులర్ లెవెల్ నుంచి యాక్టివేట్ చేస్తుంది బాడీలో. డైలీ ఇంటేక్ ఎట్లా ఒక 3 లీటర్స్ వరకు తీసుకుంటాం. అప్రాక్సిమేట్ గా నెల వచ్చేటప్పటికి వీ కెన్ కౌంట్ అరౌండ్ లైక్ 80 to 90 లీటర్స్ అవుతుంది కదా. హైడ్రోజన్ వాటర్ ఏంటంటే మాలిక్యులర్ లెవెల్లో బాడీలో డైలీ తీసుకునేటప్పటికి హైడ్రేషన్ ఎక్కువ అవుతుంది. సాధారణంగా మన బాడీలో ఇన్ఫ్లమేషన్ న్యాచురల్ గానే జరుగుతున్న ప్రాసెస్ అండ్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఒకటి జరుగుతుంది. బికాస్ ఆఫ్ దట్ రీజన్ మనకి ఏమంటే యాంటీ ఏజింగ్ ఇవన్నీ కూడా తగ్గుతాయి ఈ వాటర్, హైడ్రోజన్ వాటర్ తీసుకోవడం వల్ల. మెయిన్ ఏమవుతుందంటే కనుక ఇంటర్నల్గా సెల్స్ అన్నీ యాక్టివేట్ అవుతుంది అనమాట. అదే నార్మల్ వాటర్ ఇప్పుడు క్వశ్చన్ రావచ్చు, మనకి ఇంట్లో డైలీ వాటర్ తాగుతున్నాము, ఆ వాటర్ తాగుతుంటే సేమే మాకేం కావట్లేదు కదా అనుకోవచ్చు. బట్ ఈ వాటర్కి డిఫరెన్స్ ఒకటి కన్ఫామ్గా చెప్పచ్చు ఏంటంటే నార్మల్ వాటర్లో ఎలక్ట్రోలైట్స్ అనేవి అస్సలు ఉండవు, డెడ్ అయిపోతాయి కంప్లీట్గా. బట్ వెరాజ్ ఇన్ హైడ్రోజన్ వాటర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎలక్ట్రోలైట్ మన బాడీకి ఎసెన్షియల్ కాంపోనెంట్ ఏదైతే ఉంటుందో అవి కంప్లీట్గా మనకు కనిపిస్తాయి. దే ఆర్ వెరీ మచ్ లైక్ మినరల్స్. అంటే మన బాడీ ఈజ్ అన్ ఎలక్ట్రోలైట్ బాడీ కాబట్టి చార్జెస్ ఏవైతే జరుగుతాయో ఈ వాటర్ మనం తీసుకోవడం ద్వారా వెంటనే కాకపోయినా బట్ వితిన్ 3 months, వితిన్ 90 days డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా చూస్తాం బాడీలో. హైడ్రోజన్ అయనైజర్ అనేది మార్కెట్లో ఎన్నాళ్ళ నుంచి ఉందండి? యాక్చువల్లీ మన ఇండియాలో అయితే ప్రస్తుతానికి అయితే లేదు. దిస్ ఇస్ కంప్లీట్లీ ఫ్రమ్ అబ్రాడ్ టెక్నాలజీ, మోర్ ఓవర్ ఫ్రమ్ జపాన్ టెక్నాలజీ. కాకపోతే మన ఇండియాలో ఒక 2-3 కంపెనీస్ వచ్చాయి ఫ్రాంక్లీ స్పీకింగ్. ఏమంటే బట్ జనాలకు ఇంకా అంత తెలీదు. వాటర్ ఏంటంటే డైలీ మనం బయట కిన్లే కానీ ఏమైనా వాటర్ బాటిల్స్ తీసుకున్నా, నార్మల్ మన GHMC వాటర్స్ తీసుకున్నా కూడా బోర్ వాటర్ మనం తీసుకుని RO కనెక్ట్ చేసుకుని జస్ట్ ప్యూరిఫై చేసుకుని తాగేస్తున్నాం. RO ఏమవుతుందంటే ఆర్ఓ ఇస్ ఎ గుడ్ టెక్నాలజీ చెప్పాలంటే. వాటర్లో ఉన్న ఇంప్యూరిటీస్ అన్ని కిల్ చేసేస్తుంది, అట్ ద సేమ్ టైం ఉండే ఎలక్ట్రోలైట్స్ని కూడా కిల్ చేసేస్తుంది. సో మనం ఏమంటే జస్ట్ ఓన్లీ బాడీకి వాటర్ వెళ్తుంది అంతే, ఇట్స్ నాట్ గివింగ్ ఎనీ న్యూట్రియన్స్.
అదే హైడ్రోజన్ వాటర్ టెక్నాలజీ మనం తీసుకొచ్చిన జపాన్లో లిటరలీ ఈచ్ అండ్ ఎవ్రీ హాస్పిటల్స్ కూడా ఇట్ ఈస్ ఎక్విప్డ్ విత్ దిస్ హైడ్రోజన్. ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయా? మనకి ఫస్ట్ టైం ఓన్లీ ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ఇన్ బంజారా హిల్స్ లో ఇప్పుడు మనం యూజ్ చేసే టెక్నాలజీ లైక్ అవర్ కొలీగ్ అనమాట, ఆయన ద్వారానే మేము అక్కడ పెట్టించడం జరిగింది అనమాట. ఓన్లీ వన్ హాస్పిటల్ దట్ ఈస్ ఇన్ బంజారా హిల్స్, వాళ్ళొక్కరు ఇది వాడుతున్నారు. ఇప్పుడు మేము మాలాంటి వాళ్ళు తీసుకోవాలి అంటే కనుక వీఆర్ కమింగ్ ఇన్ టు ద మార్కెట్. సో మనం ఎక్కడ అవైలబుల్ గా ఉంటుంది, ఎక్కడ దొరుకుతుంది, ఎలా ఆర్డర్ పెట్టుకోవాలి, ఎలా కొనుక్కోవాలి? ఆర్డర్ పెట్టుకోవడం అంటే కనుక వీల్ గివ్ ద కాంటాక్ట్ నెంబర్, మనకి కాల్ చేస్తే మేమే దానికి ప్రొవైడ్ చేసి ఇస్తామన్నమాట. మనం ఎట్లా చేయాలి ఏంటి అన్నది. హైడ్రోజన్ వాటర్ వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, అసలు మేము ఎలా నమ్మాలి, సైంటిఫిక్ గా ఏమైనా ప్రూవ్ అయిందా? మేడం, ఇందులో హైడ్రోజనేటెడ్ మనము ఈ అయనైజర్ అని చెప్తున్నాము. దీనిలో 2 types ఆఫ్ వాటర్ వస్తుందని చెప్పి మనం ముందే డిస్కస్ చేసాం. అందులో 1 type వాటరు కాల్షియం ఎసెన్షియల్ మినరల్, మెగ్నీషియం ఎసెన్షియల్ మినరల్ అండ్ ఫాస్ఫరస్ ఎసెన్షియల్ మినరల్ అండ్ సోడియం. ఈ 4 కూడా బాడీకి ఎసెన్షియల్ అండి. ఆ ఎసెన్షియల్ మినరల్స్తో కూడిన వాటర్ ఏదైతే ఉందో మనకి హైడ్రోజనేటెడ్గా 1500 ppb మనకి బయటకు వచ్చి హైడ్రోజనేటెడ్గా ఈ వాటర్ని ప్రొడ్యూస్ చేస్తుంది. వన్ సైడ్ ఇంకోటి ఏంటంటే నైట్రేట్స్, క్లోరైడ్స్, సల్ఫేట్స్ ఎక్స్టర్నల్ బాత్కి కానీ ఫేస్ వాష్కి కానీ ఉపయోగపడేటట్టు ఇంకో సైడ్ ఉపయోగపడుతుంది. దీనిలో వేస్ట్ వాటర్ అనేది ఏది రాదు. హైడ్రోజన్ వాటర్ మీరు చెప్పిన ఈ వాటర్ తాగడం వల్ల మెయిన్గా ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, ఇంకా ఎలాంటి వాళ్ళకు బాగా యూజ్ అవుతుంది? 30 years ప్లస్ వచ్చేటప్పటికి నీ పెయిన్స్ వస్తుంటాయి, బాడీ పెయిన్స్ వస్తుంటాయి, ఎనర్జీ సస్టైనబిలిటీ ఉండదు, వీక్నెస్ వస్తుంటుంది. ఇవన్నీ డ్రాగ్ అయ్యేదంతా కూడా బికాస్ ఆఫ్ వాటర్. ఆహారం పాత్ర లేదు, ఓన్లీ వాటర్. నేను చెప్పొచ్చో చెప్పకూడదో తెలియదు కానీ మంతెన సత్యనారాయణ రాజు గారు న్యాచురోపతి దాని నుంచి చూస్తే వాటర్ థెరపీ ద్వారా మనము ఎన్నాళ్ళు జీవించవచ్చు అనేది కూడా ఆయన చెప్పారు. అంటే వాటరే మెయిన్ బాడీకి ఎసెన్షియల్. 75% వాటర్ ఉన్నప్పుడు మనకి ఒక హనీ ఒకటి యాడ్ చేసుకుంటే మనకు కావాల్సిన మినరల్స్ అన్నీ హనీ ద్వారానే వచ్చేస్తాయని చెప్పి ఆయన ప్రూవ్ చేసి చెప్తున్నారు. బాడీ రెస్టోరేషన్ అంతా కూడా వాటర్ ద్వారానే జరుగుతుంది. డీహైడ్రేషన్ అన్న పదం వాడుతున్నామంటే వాటర్ లేకపోవడం వల్లే వీక్నెస్ వచ్చేస్తుంది. వాటర్ తీసుకున్నప్పుడు మనకి అది ఉపయోగపడుతుంది. ఈవెన్ యాలోపతిలో తీసుకున్నా కూడా సెలైన్ అనేది కూడా హైడ్రేటెడ్ వాటరే. ఒక 3 రోజులు 4 రోజులు వితౌట్ ఫుడ్ సెలైన్ మీద ఉండి బయటకు వస్తున్నారు కదా. ఇవన్నీ ప్రూవ్డే కదండి మనకి. అంటే వాటర్ కంటెంట్ ఎంత ఇంపార్టెంట్. అంత ఇంపార్టెంట్ అయిన వాటర్ని మనకు తెలియకపోవడంతో ఏ నీళ్లు మంచివి, ఏ నీళ్లు మంచివి కావనేది అవగాహన లేకపోవడంతో అన్ని నీళ్లు కనబడడానికి ఒకలాగే ఉంటాయి. ప్రతి ఇంట్లో ఒకరు ఉంటారు, షుగర్ కానీ, బీపీ కానీ, థైరాయిడ్ కానీ, ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్కరన్నా ఉంటారు దీన్ని ఫేస్ చేసేవాళ్ళు. ఈ హైడ్రోజన్ వాటర్ తాగడం వల్ల వాటి నుంచి బయటపడే అవకాశం ఉంటుందా, లేకుంటే అవి రాకుండా ఉండే అవకాశం ఉంటుంది? అది రాకుండా ఉంటే గనక ఈ వాటర్ని మనం తాగిన ఒక 6 నెలలు 1 సంవత్సరం పాటు వాడడం మొదలు పెడితే అవి రావడానికే అవకాశాలు లేవండి. 1 సంవత్సరం తాగితే అసలు ఇలాంటి జబ్బులు రావంటారు? ఫ్యూచర్లో రావు. ఎందుకనంటే బాడీ pH లెవెల్ని మెయింటైన్ చేస్తుంది. pH లెవెల్ ఎందుకు మెయింటైన్ అవ్వాలంటే 7.38 pH అనేది బాడీ ఎసెన్షియల్. ఇప్పుడు మనం RO వాటర్ తాగడం వల్ల అది బిలో 5.5 pHకి వచ్చేస్తుంది. అప్పుడే మనకి రుగ్మతలన్నీ వస్తున్నాయి. మినిమం ఒక 1 year పాటు వాడి చూడండి, రిజల్ట్ తెలుస్తుంది, బెనిఫిట్స్ మీకు కనిపిస్తాయి. 3 months అండి, 3 months. ఎందుకంటే బాడీలో 100 daysకి ఒక్కసారి సెల్ యాక్టివేషన్ జరుగుతుంది. 3 months కంటిన్యూగా ఈ వాటర్ తాగితే ఆటోమేటిక్గా ఈ వాటర్ బెనిఫిట్స్ ఏదనేది ప్రతి వాళ్ళకి అర్థమైపోతుంది. ఈ RO వాటరు, ఆల్కలైన్ వాటరు, ఈ వీటికి అండ్ హైడ్రోజన్ వాటర్కి డిఫరెన్స్ ఏంటంటే మీరేం చెప్తారు? RO వాటర్ ఇస్ అ కంప్లీట్ డెడ్ వాటర్ అనే చెప్తాను నేను. ఎందుకంటే కంప్లీట్ ప్యూరిఫై చేసి నల్లిఫై చేసి ఇస్తుంది మనకు వాటర్ని. వేరాజ్ ఆల్కలైన్ వాటర్ ఏంటంటే pH ఒక్కటి మెయింటైన్ చేస్తుంది బాడీలో, విచ్ ఇస్ గుడ్ ఫర్ బాడీ. వేరాజ్ హైడ్రోజన్ వాటర్ ఏంటంటే కంప్లీట్గా సెల్యులార్ లెవెల్ నుంచి యాక్టివేట్ చేస్తుంది. ఏమవుతుందంటే ఇట్ ఈస్ అ యాంటీ ఆక్సిడెంట్ సబ్స్టెన్స్. హైడ్రోజన్ అంటేనే యాంటీ ఆక్సిడెంట్ సబ్స్టెన్స్. మనకి యాంటీ ఆక్సిడెంట్ ఎందుకు అన్నానంటే స్పెసిఫికల్గా ఫ్రీ రాడికల్స్ ఏవైతే బాడీలో ప్రొడ్యూస్ అవుతాయో నెగిటివ్ అయాన్స్, దాన్ని అది యాక్టివేట్ చేస్తుంది అనమాట. సో అది కిల్ చేయడం వల్ల బాడీలో హైడ్రేషన్ జరుగుతుంది, యాంటీ ఆక్సిడెంట్ స్ట్రెస్ జరుగుతుంది, నెక్స్ట్ నెగిటివ్ అయాన్స్ రిమూవ్ చేసేస్తుంది. హైడ్రేషన్ ఎక్కువ జరగడం వల్ల మనకు తెలియకుండానే బాడీలో బ్రెయిన్ ఫాగ్స్ అనేవి తగ్గుతాయి. అవి తగ్గడం వల్ల మనం యాక్టివ్గా ఉంటాం, విచ్ టేక్స్ ఫర్ 3 months మినిమం. శ్రీనివాస్ గారు, అంటే ఇది ఎలా ఉంటుంది? నార్మల్ ప్యూరిఫైర్స్ లానే ఉంటుందా, ఎలా ఉంటుంది? ఈ మిషన్ ఎలా ఉంటుంది? 14 inch by 1 feet విడ్త్లో ఉంటుందండి. 6 inch డెప్త్ ఉంటుంది. ఒక స్మాల్
వాల్ హ్యాంగింగ్కి పెట్టుకోవచ్చు, కిచెన్లో టేబుల్ టాప్ నార్మల్ ప్యూరిఫైర్స్ ఇంట్లో ఎట్లా వాడతామో సేమ్ అలానే ఉంటుంది. దాని కింద దీనికి ఏమైనా ఎక్కువ ప్రాసెస్ ఏమైనా ఏం ఉంటుంది? ప్రాసెస్ ఏముండదండి, అంటే ఎవరైనా ఇంట్లో పెట్టుకోవచ్చు, ఎవరైనా కూడా ఈజీగా కంపాటబిలిటీగా ఉంటుంది. మున్సిపల్ ట్యాప్ వాటర్కి డైరెక్ట్గా ఇది కనెక్ట్ చేసుకోవచ్చు. ఎలాంటి వాళ్ళకి ఇంకా బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి ఈ వాటర్ వాడడం వల్ల, తాగడం వల్ల? అందరికీ ఈ వాటర్ హెల్ప్ఫుల్ అండి. చిన్నపిల్లల దగ్గర చిన్నపిల్లలకి నుంచి పెద్దవాళ్ళకి ఉంటుంది. పెద్దవాళ్ళకైతే ఇట్స్ ఎసెన్షియల్. 9.5 pHని వాటర్ డైరెక్ట్గా తీసుకోవడం వల్ల విత్ ఇన్ 100 daysలో బీపీ అనేది 100% కంట్రోల్లోకి వస్తుంది. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటే విత్ ఇన్ 10 daysలో ఆ ప్రాబ్లం నుంచి ఎగ్జిట్ అవుతారు. అట్లా ఏమన్నా నాకు ఫీడ్బ్యాక్ చూపిస్తారా మీ పేషెంట్స్వి? తప్పకుండా నేను చూపిస్తాను. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయని చెప్తున్నారు కదా, మరి చాలా కాస్ట్లీనా? అందరూ బేర్ చేయగలరా? అందరూ బేర్ చేయొచ్చండి. ఇది 75,000 నుంచి 2 lakhs వరకు దీని ప్రైజింగ్స్ ఉన్నాయి. దీన్ని బట్టి అంటే లోపల ఉన్న ప్లేట్స్ మెన్షన్ బట్టి ప్రైజింగ్ వేరియేషన్ అనేది ఉంటుంది. అంటే ఒక ఫ్యామిలీలో 3 ఉన్నారు అంటే బేసిక్ మిషన్ వాడచ్చు. 5 కంటే ఎక్కువ ఉన్నారంటే సెకండరీ మిషన్ వెళ్ళొచ్చు. అంటే అవుట్పుట్ వాటర్ అనేది డిఫరెంట్ లీటర్స్ అనేది అవుట్పుట్ ఉంటుంది అనమాట. నిహారిక గారు, మెయింటెనెన్స్ ఏమైనా కావాలా దీనికి? ఇది వాడాలి? అబ్సల్యూట్లీ ఫ్రీ మెయింటెనెన్స్ అండి, అబ్సల్యూట్లీ జీరో మెయింటెనెన్స్. లేడీస్కి అయితే అసలు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. ఇంట్లో కిచెన్లో పెట్టుకుంటే దానికి నెల ఖర్చులు, నెల వారి ప్యూరిఫైర్స్ మార్చుకోవాల్సిన అవసరం ఏముండదు. అసలు ఒక్కసారి బిగిస్తే సరిపోతుంది. ఏముండదు. ఎవ్రీ 3 monthsకి ఒకసారి మనకు వెనిగర్ ఒక 1 liter ఉంటే చాలు. వీ కెన్ క్లీన్ ఇట్ నార్మల్లీ విత్ నార్మల్గా ఒక పైప్ ఎట్లా పెట్టుకుని క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. మెయింటెనెన్స్ అట్లా ఏముండదు, బికాస్ ఇట్ రన్స్ త్రూ ఎలక్ట్రాలసిస్ ప్రాసెస్ కాబట్టి మెయింటెనెన్స్ ఏముండదు. దీన్ని ఎలా బుక్ చేసుకోవడం, ఎలా కాంటాక్ట్ అయ్యేది, దాని ప్రాసెస్ ఏమైనా చెప్తారా? మా కంపెనీకి SG అయనైజర్స్ అని చెప్పి మా కంపెనీ ఉందండి. ఆ కంపెనీలో మేము నెంబర్ ఇస్తాము. ఆ నెంబర్కి ఫోన్ చేస్తే మేము ఇంటికి వచ్చి డెమో ఇచ్చి చూపించి మేము వాళ్ళకి ఇన్స్టాలేషన్ కూడా చేస్తాం. దీని గురించి తెలుసుకోవాలంటే నేరుగా మీ దగ్గరికి మా దగ్గరికి ఆఫీస్కి రావచ్చు. బాలానగర్లో ఉంది మా కంపెనీ, అక్కడికి వచ్చి మా డెమో కూడా తీసుకోవచ్చు. శ్రీనివాస్ గారు, ఈ హైడ్రోజన్ వాటర్ ఎలా వర్క్ చేస్తుంది, ప్యూరిఫైర్ ఎలా ఉంటుంది? ఇంతకుముందు మిమ్మల్ని అడిగాను, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇప్పుడు హైడ్రోజన్ అనేటప్పటికి మీకు ఎలా ప్రొడ్యూస్ అవుతుంది అనేది మీకు ఇక్కడ లైవ్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఈ వాటరు మనకు బయటకు అవుట్పుట్ వస్తుంది. ఈ అవుట్పుట్ వచ్చే వాటర్లో ఇప్పుడు హైడ్రోజనైజేషన్ ప్రొడ్యూస్ అవుతుందండి. ఇది మనకి చూస్తే వాటర్ నాకు ప్లెయిన్ గా కనిపించట్లేదండి. ప్లెయిన్ కనిపించట్లేదండి. ఒక్క 2 నిమిషాలు మీరు వాడితే మీకు తెలిసిపోతుంది. ఇది క్లౌడీ వస్తుంది అంటే బికాస్ ఆఫ్ ద హైడ్రోజన్. ఇప్పుడు దీనిలో మొత్తం హైడ్రోజన్ ఫిల్ అయి ఉందండి. ఫిల్ అయిన హైడ్రోజన్ కింద నుంచి చూస్తే మీకు మొత్తం అంతా సెటిల్ అవుతుంది. చూడండి, కొంచెంగా పైకి వస్తుంది. ఒక 2 minutes పోయేటప్పటికి బాటమ్ అంతా క్లారిటీ వచ్చేసి ట్రాన్స్పరెన్సీ అయిపోతుంది వాటర్. ఇది హైడ్రోజనేటెడ్ అనమాట. నార్మల్గా ఏ ఫిల్టర్లోంచి కూడా మీకు హైడ్రోజన్ అనేది ప్రొడ్యూస్ కాదు, ఇట్లా రాదు, ట్రాన్స్పరెంట్ వాటర్ వస్తుంది. ఇప్పుడు ఈ హైడ్రోజన్ ఎంత ప్రొడ్యూస్ అయింది అనేది మనం టెస్ట్ చేస్తే నెగిటివ్ అయాన్స్. అంటే ఏంటి, ఎలా టెస్ట్ చేస్తున్నారు? అది pH టెస్ట్. ఇది ORP అండి, అంటే ఆక్సిడేషన్ రిడక్షన్ పొటెన్షియల్. అంటే నెగిటివ్ ఎంత ప్రొడ్యూస్ అయింది అనేది మనకి అర్థమవుతుంది. పింక్ కలర్ వస్తే ఏంటి అర్థం? ఇది ఏయింగానే పింక్ కలర్ వచ్చేస్తే నెగిటివ్ అయనైజేషన్ జరిగింది. ఇప్పుడు నార్మల్గా మనం ప్యాకేజ్డ్ వాటర్ ఏదైనా మనం తీసుకున్నాం, ఈ వాటర్ని మనం టెస్ట్ చేస్తే ఎట్లాంటి చేంజ్ రాదు. సేమ్ ఇందాక మనం దానిలో వేసిన ఏదైతే ఉందో అదే మనం ఇందులో వేస్తున్నాం. నార్మల్ గానే ఉంది, ఎట్లాంటి చేంజ్ రాదు. ఇప్పుడు ఇందులో మనం pH కానీ వేసామనుకోండి, గ్రీన్ బ్లూ ఏంటండి ఇన్ని కలర్స్? సేమ్ మనకు కనబడేవంతా నీళ్ళేనండి. కానీ మనం ఏ నీళ్లు తాగుతున్నాం అనేది మనకు అర్థం అవ్వాలంటే మనం తీసుకునే నీళ్లు ఆ టెస్ట్ని బట్టే ఆధారపడి ఉంటాయి. కానీ ఈ టెస్ట్ అందరు చేసుకోలేరు కాబట్టి మనం జనరల్గా ఇంట్లో కిచెన్లో వాడుకునే ప్రాపర్టీస్ మనం చూసుకుని దాన్ని బట్టి అంటే ఇంట్లో వాడుకునేది పసుపు. బేసికల్గా పసుపు ఇంట్లో వాడతాం, అన్నిటికీ వాడతాం కాబట్టి పసుపు వేసినప్పుడు జీలకర్ర అవి వేసినప్పుడు మనకు డిఫరెన్స్ తెలుస్తుంది. చూపిస్తారా అది కూడా ఎలా చేసుకోవాలనేది? ఇప్పుడు ఇది మనకి తీసేసామండి, పసుపు వేస్తున్నారు అంతే. తీసుకుని పసుపు తీసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం చూస్తే ఇది మనకి ప్యాకేజ్డ్ వాటర్ అండి, అంటే రెగ్యులర్ అవైలబిలిటీ ఉన్న వాటరు, అందరూ వాడే వాటర్. దీనిలో మనము ఇది వేయడం జరిగింది, సేమ్ కలర్. ఇప్పుడు మన SG అయనైజర్ నుంచి అయనైజేషన్ జరిగిన వాటర్ వచ్చింది. ఏంటండి రెండింటికి
అది ఎల్లోగా ఉంది, ఇది కలర్ చేంజ్ అయింది. ఒరిజినల్ పసుపు అనేది మనం అయనైజేషన్ జరిగిన వాటర్లోంచి అబ్జార్ప్షన్ ఎక్కువ అవుతుంది. మైక్రో క్లస్టర్ జరగడం వల్ల దీనిలో ఉండే సెల్స్ పసుపులో ఉండే కర్క్యూమిన్ ఏజెంట్ని బ్రేక్ చేస్తుంది అనమాట. అబ్జార్ప్షన్ రేట్ ఎక్కువ ఉంటుంది దానికి. దానివల్ల పసుపు ఒరిజినల్గానే మనకి ఆ బాడీకి పడుతుంది. మనం ఈ నార్మల్ ట్యాప్ వాటర్లో వాడే పసుపు అబ్జార్ప్షన్ రేట్ ఉండదు, అందుకే ఈ కలర్ వచ్చేస్తుంది. అంటే కిందకి వచ్చేసింది చూడండి మొత్తం అంతా. అవును. మరి ఈ పసుపుని మనము మా నార్మల్ వాటర్లో వేసుకుని చారు పెట్టుకుని సాంబార్లో పెట్టుకుని తాగుతున్నాం. హెల్దీ అనేది యాంటీ ఆక్సిడెంట్గా మనం వాడుతున్నాం తప్ప బాడీకి ఎంత తీసుకుంటుంది అనేది మనం అబ్జర్వ్ చేయలేం. సో ఇది 2 types ఆఫ్ వాటర్ వస్తాయని చెప్పారు, అదేంటి? అది ఇప్పుడు ఈ వాటర్లో మీకు యువతలైపు చూశారు కదా, మెగ్నీషియం, కాల్షియం, సోడియం అండ్ ఫాస్ఫరస్ ఉన్న ఈ వాటర్ ఉంది. ఇప్పుడు అవుట్ సైడ్ నుంచి ఎసిడిక్ వాటర్ ప్రొడ్యూస్ అయిందండి. ఆ వాటర్ మనకి ఏజెంట్స్తో మనం టెస్ట్ చేస్తే ఏ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనం అయనైజర్ నుంచి తీసుకున్న ఒక సైడ్ 1 types ఆఫ్ వాటర్ అండి, ఒక సైడ్ నుంచి వచ్చే వాటర్, అటు సైడ్ నుంచి వచ్చే వాటర్ మనం ఇది తీసుకున్నాం. ఈ రెండిట్లో కూడా మనం ల్యాబ్ ఏజెంట్ pH ఏదైతే ఉందో ఆ pHతో మనం రెండిట్లో టెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఇది 9.5 pH వాటర్ అండి, బ్లూ కలర్లో, డార్క్ బ్లూ కలర్లో వచ్చింది. ఇది ఎసిడిక్ వాటర్, అంటే ఓన్లీ ఎక్స్టర్నల్ బాడీకి యూజ్ చేయడానికే, ఫేస్ వాష్కి దానికి పనిచేసేదే ఈ వాటర్. రెండిటికి కూడా మనం బాడీకి ఉపయోగించేదే, కానీ ఇది ఎక్స్టర్నల్, ఇదేమో ఇంటర్నల్. దీనిలో క్లోరైడ్స్, నైట్రేట్స్, సల్ఫేట్సే ఉంటాయి, దానివల్ల ఎసిడిక్లో ఉంటుంది. అట్లాంటి వాటర్ని మనం రెగ్యులర్గా తాగుతున్నాం. ఈ హైడ్రోజన్ అయనైజర్ ఉపయోగించడం వల్ల మనకి ఇంటేక్ చేయడానికి మెగ్నీషియం, కాల్షియం, ఫాస్ఫరస్ అండ్ సోడియం కలిసిన వాటర్ వస్తేనే ఈ కలర్లో వస్తుంది. సో అవే తాగాలి. ఇందాక మనం తాగుతున్నది ఇవి రెగ్యులర్ గా. తో మనం టెస్ట్ చేసి చూపించాం కదా, డార్క్ ఆరెంజ్ కింద వచ్చింది ఈ వాటర్లో. అట్లా ఇప్పుడు మన కిచెన్లో దొరికే జీరా అండి, అవును, ఈ జీలకర్ర మనకి ఎలా తెలుస్తుంది అంటే ఈ హైడ్రోజన్ వాటర్ వెయ్యంగానే దాని కలరే మారిపోతుంది. ఒక 2 minutes అయ్యేటప్పటికి ఆ పైన లేయర్ కూడా ఓపెన్ అయిపోతాయి, అబ్జార్ప్షన్. ఇప్పుడు రెగ్యులర్గా మనం వాడే వాటర్ని ఏం చేంజ్ లేదు ఉండదండి. ఇందులోనే చేంజ్ లేనప్పుడు మనం ఇంటేక్ చేస్తే మన బాడీలో ఏం చేంజ్ వస్తాయండి? రావు. సో హైడ్రోజన్ వాటర్ తాగడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. మనము ఇంట్లో దీన్ని నార్మల్ ప్యూరిఫైర్ లాగానే దాన్ని పెట్టుకోవచ్చు. మీ వాళ్ళే వచ్చి వాళ్ళు ఇన్స్టాలేషన్ చేస్తారు. సో కాస్ట్లీ కూడా మరీ ఎక్కువేం కాదు, ఎవరైనా యూజ్ చేయొచ్చు. గ్యారంటీ ఏమన్నా ఇస్తారా? 2 years వారంటీ ఇస్తాం. ఈ ప్రోడక్ట్కి 25 years అండి, నో మెయింటెనెన్స్, ఫిట్ అండ్ ఫర్గెట్ అనమాట. బిగించి మర్చిపోవాలి, రెగ్యులర్గా వాడుకోవచ్చు వాటర్ని. ఇయర్లీ వన్స్ మటుకి మెయింటెనెన్స్ ఉంటుంది. అది కూడా ఒక చిన్న వెనిగర్ ఏజెంట్తో మనం రెగ్యులర్గా దీన్ని జస్ట్ ఒక 1/2 hour సర్క్యులేషన్ చేసి ఇన్పుట్ ఇచ్చి అవుట్పుట్తో క్లీన్ చేసుకుంటే మెయింటెనెన్స్ ఫ్రీ. జస్ట్ సంవత్సరానికి 100 రూపాయలు అండి. ఇది హైడ్రోజన్ వాటర్ అని చెప్పడానికి ఇంకేమైనా ఎగ్జాంపుల్ చెప్తారా నిహారిక గారు? షూర్, ఇప్పుడు చూపిస్తాం. సౌండ్ అదేనండి, హైడ్రోజన్ గ్యాస్ ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి మీకు ఆ సౌండ్ వచ్చింది. కావాలంటే ఇలా కూడా టెస్ట్ చేసుకొని చూసుకోవచ్చు. ఇది ఓన్లీ మన ఇది నార్మల్ వాటర్, లైక్ డెడ్ వాటర్ అనమాట. ప్రతి ఆర్ఓ మెషిన్ నుంచి ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్ నుంచి వచ్చే వాటర్. ఇందులో మనం ప్లగ్ పెట్టినప్పుడు అక్కడ బల్బ్ నుంచి లైట్ వెలగట్లేదు, చూసారా? అండ్ నెక్స్ట్ సేమ్ అదే మనము ఎస్జీ హైడ్రోజన్ వాటర్లో మనం పెడుతున్నాము. ఇందులో మనకు పెట్టేటప్పటికి ఆ ఫ్యూజ్ అనేది వస్తుంది, పవర్ అనేది వస్తుంది. మన బాడీలో కూడా సేమ్ అదే జరుగుతుంది. ఆల్కలీన్గా ఎన్వైరన్మెంట్ మెయింటైన్ చేసినప్పుడు ఎలక్ట్రిక్ చార్జెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో దిస్ ఇస్ ద డిఫరెన్స్ అని. సో మనం ఎన్నో ఖర్చు పెడతాము, ఒక 75 అంటే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ని బట్టి బేసిక్ మోడల్ నుంచి 2 lakhs వరకు కాస్ట్ ఉంది. ఎన్నో ఖర్చు పెట్టే బదులు ఒక్కసారి ఇది ఇంట్లో పెట్టుకుంటే ఆల్మోస్ట్ 25 years వరకు ఇది పనిచేస్తుంది. 2 years వారంటీ మాత్రం మీరు ఇస్తారు. ఓకే, ఆరోగ్యంగా ఉండాలి, ఎలాంటి జబ్బులు రాకుండా ఉండాలంటే హైడ్రోజన్ వాటర్ తాగమంటారు. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ నిహారిక గారు. మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.